సినిమాలో తన బాడీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. నేను ఎవ్రీ డే ఇంట్లో చూసేవాడిని. ఎర్లీ మార్నింగ్ లెగిచి ఎక్సర్సైజ్ చేసి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి ఆచి చికెన్ మసాలా మళ్ళీ పగలంతా ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొని అలిసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేయకుండా మొహం గడుక్కుని ఒక సూప్ తాగి కొంచెం ఎనర్జీ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ 9 to 10 ఈవినింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాడు. నేను అన్నాను, అవసరమా ఇది, ఇలా చేస్తున్నాడు వీడు, అవసరమా అంటే, లేదు రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి, బాడీ లేకపోతే సహకరించదు, రేపు పొద్దున మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, ఈ రెజ్లింగ్ ఉంది నాకు, అది ఇది అని చెప్తుంటే కనుక వాళ్ళ అమ్మ చాలా బాధపడిపోతుంటుంది. కానీ నాకైతే మాత్రం శబాష్, కష్టాన్ని నమ్ముకున్నాడు, నాకేంట్లే అనే ధోరణిలో లేడు. నేను మనస్ఫూర్తిగా అంతరాలలో మనసుల్లో నేను తన్ని చాలా ఎప్రిషియేట్ చేస్తూనే ఉండేవాడిని. ఒకరోజు సడన్గా ఫోన్ కాల్ వచ్చింది, బాబుకి చరణ్కి ఒక దెబ్బ తగిలింది సార్, గబుని హాస్పిటల్కి తీసుకెళ్ళి. అనగానే ఎలా ఉంటుంది, ఏం దెబ్బ తగిలింది, ఎంత తగిలింది, ఎంత ఇదేంటి, ఈ యాక్షన్ సీక్వెన్స్ అంటున్నాడు మాకు తెలుసు అనేసరికి ఏం దెబ్బ తగిలింది సార్, మీకు ఫోటో పంపిస్తానని ఫోటో పంపించారు. ఫుల్ ఈ కన్నంత ఎర్రగా అయిపోయి కిందంతా రక్తధారతో వస్తే ఆ స్టిల్ చూసిన తర్వాత కన్నుకి ఏమైనా అయిందా, కన్నే పోయిందా అనే భావంతో కంగారు పడిపోయాం. వాళ్ళ అమ్మకు చూపించకూడదా అని చెప్పేసి, ఏంటంటే ఇది బాబు హాస్పిటల్ చిన్న ట్రీట్మెంట్ అంట, ఏదో చిన్న ఇదంట అని అన్నానే. కానీ ఆ డాక్టర్ మన సుధాకర్ ప్రసాద్ గారు, ఆయన కాస్మెటిక్ సర్జన్, ఆయన చూసి ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా అదృష్టం అండి, కన్ను గుడ్డు పోవాల్సింది పోకుండా ఐబ్రోకి కింద నుండి బోన్ దగ్గర అవతల ఒక డ్రెస్లర్ ఒక గుండు వచ్చి హిట్ చేసింది, అది కట్ అయింది కిందంతా, అంతే తప్ప ఇంకేం కాలేదు, అవి నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను స్టిచెస్ చేస్తున్నాను అని చెప్పిస్తూ అంటున్నాడు. ఒక 7-8 పడ్డాయి ఫీచర్స్. ఆ తర్వాత అన్న తర్వాత ఒక సై ఆఫ్ రిలీఫ్ అమ్మాయి, అప్పుడు చెప్పిన వాళ్ళ అమ్మకి పెద్ద ప్రమాదం ఏం కాదని చెప్పేసి. సో అలాంటివి ఉన్నప్పుడు, అంత కష్టం తీసుకుంటున్నప్పుడు నేను బాధపడే కంటే కూడా సంతోషపడ్డాను. ఏ సరే